కలుసుకోవడం జరిగింది. దాన్ని బట్టి ఆయన ఆహ్వానించినప్పుడు మరి దేవుని ప్రేమను బట్టి నేను మీ మధ్యకు రాగలిగాను. దేవుని వాక్యంలో నుండి నేను ఒక మాట చదువుకొని క్లుప్తముగా 5 మాటలు నా సాక్ష్యాన్ని, మరికొక 5 మాటలు దేవుని వాక్యంలో నుండి చెప్తాను. ఎందుకంటే 9 గంటలకి నేను రిటర్న్ వెళ్ళడానికి నేను సిద్ధపడి ఇక్కడికి వచ్చాను. సో 9 అయిపోయింది కాబట్టి మరి ఎక్కువ సమయం నేను కూడా స్పెండ్ చేయలేను. చాలా విషయాలు మరి అనుకున్నాం, కానీ క్లుప్తంగానే దేవుని మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యములో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 13వ వచనం నుండి కొన్ని వచనాలు ఎవరన్నా చదివి సహాయం చేస్తారా? మైక్ తీసుకోమ్మా, మైక్ తీసుకొని చదవండి. మైక్ ఇవ్వండి. మైకు నేను చెప్తాను, ఆపేద్దురు. కానీ లేకపోతే 22 వరకు చదివినా పర్వాలేదు. 10 వచనాలు 13 నుండి 22 వరకు చదవం. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుంటూ చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలోని తోలివేసి రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడి నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయుకుడని చెప్పెను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చి ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియను మాకు చూపిదమని ఆయన అడగ్గా, యేసు, ఈ దేవాలయము పడగొట్టడి 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయంను గూర్చి ఈ మాట చెప్పెను. ఆయన మృతుల్లో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును, యేసు చెప్పిన మాటను నమ్మిరి. అంతవరకు దేవుడు ఈ లేఖన భాగం మన వినికిళ్ళు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ రాత్రి వేళ ఈ మందిరంలో చేరి నీ బిడ్డలందరితో కలిసి నేను కూడా నీ గొప్ప నామాన్ని కీర్తిస్తూ నీ కార్యములను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నాయన, కూడి వచ్చిన మాకు ఆత్మీయ క్షేమం కలుగునట్లు ఈ లేఖన భాగంలో నుండి కొద్ది తలంపులు మాకు అనుగ్రహించుదురని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. మంచి ప్రియులారా, సమయం లేదు కనుక నేను క్లుప్తమైన మాటలే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మాది యాక్చువల్గా తెనాలి నుండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం కొరకు మరి వచ్చి ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన తొలి దినాలలో నా భార్య, నాకు ఒక బాబు, అప్పటికి 88లో వాళ్ళు మరి ఇలా ఒంటరిగా ఉంటున్నారు క్రొత్త ప్రదేశంలో. వాళ్ళకు తోడు ఉండాలంటే ఎవరైనా క్రైస్తవ కుటుంబం తెలిసిన వాళ్ళు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు చాలా క్రైస్తవులు ఉన్నంత క్లోజ్గా మిగతా వాళ్ళు ఉండరు. నేను దేవుణ్ణి నమ్మను, నేను ఒక నాస్తికుణ్ణి, నేను ఒక ఆర్ఎస్యు స్టూడెంట్ని చదువుకునే దినాల్లో. ఆర్ఎస్యు అంటే మీకు తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని నక్సలిజానికి స్టూడెంట్షిప్ కాలేజీల్లో
యూనివర్సిటీలో చదువుకునే ప్రదేశంలో మరి స్టూడెంట్స్ని వాళ్ళు ఆర్ఎస్యుగా తీసుకుని వాళ్ళకి బాగా మరి ఈ సమాజం మీద ఉన్న వ్యతిరేకతనంతా నూరిపోసి, అంటే జరుగుతున్న అన్యాయాలన్నీ ఎత్తి చూపెట్టి వాళ్ళని ఇవన్నీ మనం ప్రతిఘటించాలి, ఎదిరించాలని మరి వాళ్ళకు బోధిస్తూ రాత్రులంతా వీడియోల ద్వారా, అప్పుడు కొత్తగా వీడియోలు వచ్చినాయి, సో ఆ వీడియోల ద్వారా తెలియజేస్తూ కమ్యూనికేట్ చేస్తూ మనుషుల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తారు. సో వాళ్ళు కాలేజీ నుంచి ఇళ్ళకెళ్ళరు, ఇక అడవుల్లోకి వెళ్తారు. అలా చేసేవారు అనమాట. ఆ గ్రూపులో నేను కూడా ఒక వ్యక్తిగా ఎదిగాను. మళ్ళీ చదువు అయిపోయి సభ్య సమాజంలోకి వచ్చేసరికి ఆకలి, ఉద్యోగం అవసరత మరి వచ్చినాయి. మొత్తానికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ హైదరాబాద్లో కొంతకాలం ప్రైవేట్ కంపెనీలో పనిచేసి 88లో ఈ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం వస్తే నేను ఇక్కడికి రావడం జరిగిందనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఒంటరితనంతో నేను వెళ్తే నేను వేళకి ఇంటికి రాను. నాకు బోలెడు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. రాత్రంతా మా ఇష్టం వచ్చినట్టు తిని త్రాగి రకరకాల ఆటలాడి, ఆటలంటే పేకాటలు, ఇలా చేస్తూ నా భార్య కుమారుడిని అశ్రద్ధగా ఉండాన్ని బట్టి ఎందుకో దేవుడు అనాది కాల సంకల్పం కదా అయింది. జగత్తు పునాది వేయబడక ముందు కదా దేవుడు మనల్ని క్రీస్తులో ఆయన చూచింది. సో ఆయన ఏం చేశాడంటే నా మనసులో ఒక ఆలోచన పుట్టించాడు. నా భార్య కుమారుడు ఒంటరిగా దిక్కులేని వాళ్ళకిలాగా ఇక్కడ ఉన్నారు. మరి నేనేమో నాకు ఇష్టం వచ్చినట్టు ఆనందిస్తూ బ్రతుకుతున్నాను. నేను దేవుడు ఏదైనా నాకు ఏదైనా అవకాశం దొరికితే బాగుండును, వీళ్ళకి ఏదైనా తోడుంటే బాగుండును నేను బయటికి వెళ్ళినప్పుడు అని చెప్పేసి ఆలోచిస్తూ, ఎవరైనా క్రైస్తవ కుటుంబంతో క్లోజ్ అయితే బాగుండంటే చుట్టూ అందరూ మరి ఇతర మతస్థులు వాళ్ళే ఉన్నారు నేను ఉండే దగ్గర. సో దానికోసం నాకు నా కొలీగ్ ఒక ఆయన ప్లాంట్లో నాతో పనిచేసి ఆయన ఉంటే, మన ఊర్లో కణితి గ్రామం అనమాట, అది వడ్లపూడి దగ్గర కణితి గ్రామం. ఈ ఊర్లో చర్చ్ ఎక్కడన్నా ఉందా అని చెప్పానని ఆయన అడిగాను. ఆయనేమో పాస్టర్ గారు అబ్బాయి, దైవజనులు అయ్యగారికి శాంసన్ లాగా అతను పాస్టర్ గారు అబ్బాయి. ఎందుకండి అని అడిగాడు. అంటే మా ఆవిడకి యేసుప్రభు అంటే ఇష్టం అండి అని అన్నాను. మీకు ఇష్టం లేదా అని అడిగాడు ఆయన. నవ్వి ఊరుకున్నాను, కానీ ఆయన మాత్రం మరి చెప్పాడు, మా నాన్నగారు పాస్టర్ గారు, నేను కూడా పరిచర్యలను సహకరిస్తాను, మా ఇంట్లోనే చర్చ జరుగుతుంది, మీరు ఎప్పుడు చెప్పలేదే ఇలాగా అని చెప్పని అన్నాడు. అంటే నేను క్రైస్తవుని కాదండి, నేను యేసుప్రభు నాకు తెలియదు, నాకు వద్దు కూడా అని చెప్పినప్పుడు ఆయన పర్వాలేదులేండి మీరు ఎక్కడున్నారన్నాడు. ఎక్కడున్నారంటే నేను ఏదో అడ్రస్ చెప్పాను. ఆయనకి అర్థమైపోయింది నేను ఎక్కడున్నాను. అంటే ఆ ఊర్లో వాళ్ళు కదా వాళ్ళు, ఆయనకి అర్థమైపోయింది. మొత్తానికి మండే ఈవినింగ్ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా ఇల్లు అంతా చూశాడు. నేను అద్దెకున్న ఇల్లు అప్పుడు రమారమ్మ 300 రూపాయలు అద్దె, త్రిబుల్ బెడ్రూమ్ 88లో. సో మా ఇల్లు అంతా చూశాడు. ఏముందో ఏమి లేదు అన్నీ చూశాడు. సో ప్రియులారా, ఆ రీతిగా తను మరి మా ఇంటికి వస్తూ ఎవ్రీ మండే ఈవినింగ్ ఎట్టి పరిస్థితుల్లో మా ఇంటికి రావడం, కూర్చుని అది ఇది మాట్లాడడం, దేవుని వాక్యం గురించి ప్రస్తావించడం. మీ ఇంట్లో బైబిల్ ఉందా అని అడిగాడు. మీ ఆవిడకి యేసుప్రభు అంటే ఇష్టం అన్నారు కదా, మీ ఇంట్లో బైబిల్ ఉందా అని అడిగాడు ఆయన. అంటే నేను చూపించాను. న్యూ టెస్టిమెంట్ ఉంటుంది కదా, క్రొత్త నిబంధన, ఆ క్రొత్త నిబంధన పుస్తకాన్ని చూపెట్టాను నేను ఆయనకి. బహుశా ఇలాంటిది ఏదో
ఇలాగే కొన్ని పేజీలు వెనక చిరిగిపోయినాయి, కొన్ని పేజీలు ముందు చిరిగిపోయినాయి. అంటే ప్రకటన గ్రంథంలో ఒక 2-3 అధ్యాయాలు ఉన్నాయి. ఆది కాండం లేదు, నిర్గమకాండం నుంచి మొదలై ఉందన్నమాట. ఆ బైబిల్ చూపెట్టాము, ఇది మా ఇంట్లో ఉన్న బైబిల్ అని. ఆయన ఇది బైబిల్ కాదండి, ఇది న్యూ టెస్టిమెంట్ మాత్రమే, మీరు పూర్తి బైబిల్ ఉంది, బైబిల్ అంటే ఇది కాదు అని చెప్పి ఆయన చెప్పి మరి కన్విన్స్ చేసి, ఏదో ఒకట్లే మా ఇంట్లో కూడా ఉంది కదా బైబిల్, ఓ దాన్ని ఎంత పెద్దగా ఇది చేస్తాడేంటి అని చెప్పానని విసుక్కున్నాను. ఈయన వస్తే ఏదో రకంగా ఇలాగా కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తున్నాడని చెప్పి మండే నేను ఇంటికి రావడం మానేసేవాడిని. రాత్రి 12 గంటలకు ఎక్కడో ఉండి వచ్చేవాడిని. అతను వచ్చేవాడు, మా మిస్సెస్కి ఇంకొక 2-3 సంఘ స్త్రీలను తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూర్చుని మా ఇంట్లో ప్రార్థన చేసుకుని, కుటుంబారాధన చేసుకుని, వాక్యం చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉండేవాడు. మరి వాళ్ళ ప్రార్థనను బట్టి కానీ ఎలాగైనా సరే దేవుడు నా హృదయంలో కార్యం చేయడం ప్రారంభించాడు. వాళ్ళని చూస్తున్నాను. సరే సండే వచ్చింది, సండేకి చర్చికి తీసుకెళ్లాల్సి వచ్చింది నా భార్యని. నేను చెప్పాను, మా అబ్బాయిని తీసుకుని నువ్వు చర్చికి వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, మరి సండే సెలవు కదా, అయినా సరే నాకు పని ఉందని చెప్పి నేను సైకిల్ వేసుకొని, ఆ రోజుల్లో బళ్ళు లేవు, సైకిల్ వేసుకొని నేను వెళ్ళిపోతుంటే, ఒకసారి నన్ను దిగబెట్టండి, నాకు తెలియదు కదా, అక్కడ ఎవరూ నాకు తెలియదు, అసలు ఆ లొకేషన్ కూడా నాకు తెలియదు, ఒకసారి నన్ను దిగబెట్టమంది. ప్రియులారా, నా భార్య ద్వారా దేవుడు ఆ మాట మాట్లాడాడేమో నాకు తెలియదు, కానీ నేను ఆమెను ఎక్కించుకొని, అదిగో అదే మందిరం అని అంటే, ఒకసారి మీరు రండి అంది. మీరు రండి అంటే నేను దగ్గరికి వెళ్ళాను, గుమ్మం దాకా వెళ్ళి నేను లోపలికి వెళ్ళండి అని చెప్పానని వెనక్కి తిరిగే ప్రయత్నం చేశాను. అక్కడ ఒక సహోదరి నిలబడి ఉంది, ఆమె వచ్చి బ్రదర్ మీరు కూడా రండి అని అన్నది. అని అంటే సరే ముందుకు వచ్చాను, ఇక్కడ కూర్చున్నాను. ఇక్కడ కూర్చున్న తర్వాత నా జేబులో ఒక పెద్ద సిగరెట్ పెట్టా, అగ్గి పెట్టా, ఇక్కడ ఉన్నాయి. ఈ చొక్కా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, అంటే క్లియర్గా బయటికి కనిపిస్తుంది. గోల్డ్ ఫ్లాగ్ అనే సిగరెట్ పెట్టే, దాని కలరు, దాని పేర్లు కూడా కనిపిస్తున్నాయి బయటికి. సో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న వాళ్ళ నాన్నగారు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు వాక్యం చెప్తున్నాడు. ఆయన ఇక్కడ నుంచుని చూస్తున్నాడు, నా ఇంకా నా జేబెంక ఇవి చూస్తున్నాడు ఆయన. సరే చూసినా పర్వాలేదులే, ఏం చేస్తాడు అన్నట్టుగా, నేను అంత నిర్లక్ష్యం కదా ఆ రోజుల్లో. వినయం, విధేయత, క్రమశిక్షణ, ఒబీడియన్స్ అంటే మనకు తెలియని అసలు ఆ పదాలే తెలియని మాట కదా. సో ఆయన చక్కగా చూశాడు, వాక్యం చెప్పాడు. ఆయన వాక్యం చెప్పిన తర్వాత ప్రజలందరూ ఆరాధన చేస్తున్నారు. ఏమీ చదువుకొని ఇలా ఆ పెద్దమ్మ గారిలాగా పెద్ద వాళ్ళు కూడా, దేవా ఎంత ఘోరమైన స్థితిలో నుండి, ఎంత పతనమైపోయిన నా బ్రతుకుని, వ్యసనాలతో పాడైపోయిన నా జీవితాన్ని బాగు చేసావు తండ్రి, నాకు ఒక విలువిచ్చావు నాయన అని చెప్పేసి వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఎందుకు ఇలా ఏడుస్తారు వీరు? ఇంకొక ఆయన చచ్చిన నన్ను బ్రతికించావు ప్రభు అంటాడు. వీళ్ళు క్రైస్తవులు ఎప్పుడు ఇలాగే చేస్తారు, ఏడుస్తూ ఉంటారు. ఎందుకు ఏడుస్తారు నాకు అర్థం కాదని అనుకుంటూ నాకేమో చీమలు చేరిన బారినట్టుగా ఉంటుందన్నమాట. చివరికి అలా వెళ్ళిపోయాను. కానీ మరి ఆమె భక్తిని బట్టి కానీ, నా భార్య తన విశ్వాసాన్ని బట్టి కానీ, ఇంటికి వచ్చే స్త్రీలు మరి వీళ్ళు చక్కగా మా ఇంట్లో ప్రార్థన అవుతుంది, కూడికి జరుగుతుంది అన్నమాట ప్రతి సోమవారం నాడు. దాని ప్రభావం బట్టి కానీ దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఒకరోజు రమ్మంది నా భార్య బలవంతంగా నేను వెళ్ళేసరికి సరే వెళ్ళాను. ఈరోజు సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి లేకుండా చేసుకుని వెళ్ళాను. ఆయన ఆరాధన జరుగుతుంది, వీళ్ళు ఎలాగ ఆరాధిస్తుంటే నాకు అనిపించింది, వాళ్ళకి చదువు సంధ్యలు లేవు, పెద్ద ఉద్యోగాలు లేవు, కానీ ఎంత డిసిప్లిన్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది అన్నమాట. ఇది కాదు కదా జీవించాల్సింది జీవితం. వీళ్ళకి ఏమీ తెలియకపోయినా ఎంతో క్రమశిక్షణతో మంచి జీవితాలు జీవిస్తున్నారు వీళ్ళు. మరి మనం కూడా మారాలి. ఇది కాదు జీవితం, బ్రతకాల్సిన విధానం ఇది కాదు. నాకు ఉద్యోగం ఉన్నా ఆ యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనేది లేదు అని చెప్పేసి నాకే నొచ్చుకుంటున్నాను మనసులో. రోజు కాస్త ఇబ్బంది పడుతూనే ఉన్నాను. ఓ రోజు నేను ఆఫీస్లో ఉండగా నా సీట్ దగ్గరికి వచ్చాడు మా పాస్టర్ గారు అబ్బాయి. వచ్చేసరికి అక్కడ నేను నా పై ఆఫీసరు, ఆయన డీజీఎం, డెప్యూటీ జనరల్ మేనేజర్ నేను ఆయన క్రింద పనిచేసేవాడిని. మేమిద్దరం కలిసి సిగరెట్ కాల్చుకుంటున్నాం. సిగరెట్ కాల్చుకుంటా
ప్రత్యేకమైన ఆ వర్క్ ఎలా చేయాలో, ఆ జాబ్ని ఎలా ఫినిష్ చేయాలని ఆలోచిస్తున్నాం. సిగరెట్లు పట్టుకొని దాని మీద ఇలా కాలు పెట్టి మరి ఆలోచిస్తూ ఉంటే ఈయనొచ్చాడు వచ్చి మీకోసం వచ్చినట్టున్నానండి అని ఆయన చూపించాడు. నేను అటు చూసేసరికి నా చేతిలో కాలుతున్న సిగరెట్లని ఇలా మూసేసి పట్టుకుని నా జేబులో పెట్టుకున్నాను. కానీ జేబులోంచి పొగ వస్తుంది. రూమ్లోకి వెళ్ళాను, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డస్ట్బిన్లో పడేశాను. ఏదో కూర్చున్నాడు, మాట్లాడాడు. ఆయన మాట్లాడుతుంటే ఇలా నిలబడి మాట్లాడుతుంటే నేను ఆయన వైపు చూసి మాట్లాడట్లేదు, నేను ఇటు తిరిగి మాట్లాడుతున్నాను ఆయనతో అనమాట. ఎందుకంటే వాసన వస్తుంది కదా నోట్లో, సిగరెట్ వాసన. అందుకని పక్క తిరిగి మాట్లాడుతుంటే ఆయన నవ్వుకున్నాడు, వెళ్ళిపోయాడు. నాకంటే చాలా చిన్నవాడు వయసులో అప్పటికే. నాకు 26 సంవత్సరాలు, బహుశా అతనికి 24, 25 ఉంటాయి. ఏమాత్రం చిన్న. ఆ తర్వాత 3 ఏళ్ళకి రిటైర్ అయ్యాడు తను. సో పిల్లరా, మరి అతను చూసి నేను ఆలోచనలో పడ్డాను. ఏంటంటే అంత పెద్దవాడు, వయసులో పెద్దవాడు, నా సుపీరియరు డీజీఎం గారు, ఆయనగా నేను కలిసి సిగరెట్ కాల్స్తున్నప్పుడు నాకేమీ గిల్టీ అనిపించలేదు. నాకంటే చిన్నవాడు ఈయన వయసులో. మరి ఇతను వచ్చేసరికి నేను సిగరెట్ దాచుకోవాల్సి వచ్చింది. ఇది సంథింగ్ రాంగ్ విత్ మీ, ఇది మాత్రం కరెక్ట్ అయితే కాదు అని అనిపించి నా హృదయంలో పడింది. ఇవన్నీ వద్దుగాను ప్రభువా, నాకు ఎన్నో వ్యసనాలు ఉన్నాయి, నిజంగా నువ్వు దేవుడు అయితే ఇవన్నీ వద్దు, కానీ నేను సిగరెట్ మానేటట్టు చేస్తే నేను నిన్ను నమ్ముకుంటానని నా మనసులో నేను ఒక తీర్మానం చేసుకున్నాను అనమాట. ఇంకా ఆ తీర్మానం నడుస్తుంది, అదే ఉంటుంది. అప్పుడప్పుడు చర్చికి కూడా వెళ్తున్నాను. ఒక రోజున చర్చికి, మందిరానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది శనివారం. ఆయన పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదుము అనే మాట యోహాను పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాల్లో వచనం చదివేసేసి, అయితే మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయననే వాక్యాన్ని ఆయన చెప్పాడు. అందరూ ఇక ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించేవాళ్ళు విశ్వాసులు. కానీ ఈ మధ్యలో చేసిన చిన్న పొరపాటును, తప్పిదాన్ని ఒప్పుకుంటూ వాళ్ళు ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నారు. నాకు కూడా ఆలోచన పడింది. ఇంటికి వెళ్ళాను. నా ఇంట్లో ఉన్న నాకున్న అలవాటు ఏంటంటే, ఓ 50 సిగరెట్ పెట్టెలు, ఆ దిండు బండిల్ అనమాట, కొనుక్కి తెచ్చి పెట్టుకుని అటక మీద పెట్టుకుంటాను. ఎందుకంటే నా భార్యకు కూడా తెలుసు కాబట్టి అక్కడ పెట్టుకుంటాను. అందులో తీసుకుని ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక పెట్టి జేబులో పెట్టుకుని వెళ్తాం. భార్యకి తెలిసి ఓ 5, ఆమెకు తెలియకుండా మరికొక 5 పెట్టుకుని వెళ్తాం. కదిలితే సిగరెట్ కాలుస్తూ ఉండేటువంటి వాడిని అనమాట. మరి అప్పుడప్పుడు అనారోగ్య పరిస్థితులు కూడా వచ్చాయి. గొంతు చాలా ఇన్ఫెక్షన్ వచ్చి చాలా బాధ కలిగేది అనమాట. వీటన్నిటిని బట్టి మరి ఆ సిగరెట్ మానిపిస్తే దేవుడు నిజంగా నేను యేసుప్రభువుని నమ్ముకుంటానని అనుకున్నాను. నేను కూడా వీళ్ళు ఇన్ని ఒప్పుకుంటున్నారు పాపాలు, మరి అందరూ ఒప్పుకుంటుంటే వినపట్టలేదు. కానీ ఏదో పెక్యులర్గా చూస్తే చిన్న విషయాన్ని కూడా ఒప్పుకుంటున్నాను. అబద్ధం ఆడిన మాట నిజమే ప్రభువా, నన్ను క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. మరి నేనేన్ని అబద్ధాలు ఆడాను ఇప్పటికీ. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎన్ని ఆడాను, ఎన్ని అక్రమమైన పనులు చేస్తున్నాను. ఇదంతా నా మనసు మీద వేదన కలుగుతుంది. మా ఇల్లు డాబా మీదకి వెళ్ళి ఒక్కడే కూర్చుని ఒక 3-4 సిగరెట్లు ఉంటే ఆ సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి పట్టుకుని వెళ్ళి అవి మొత్తం కాల్చేసి అయిపోయిన దాకా నోరు కడుక్కొని ఇక ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలియదు యాక్చువల్గా, కానీ ప్రార్థన చేయడానికి కూర్చున్నాను. ప్రార్థన చేస్తున్నాను, ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు. వీళ్ళారా, మరి నా చిన్నతనం నుండి నా 5 ఏళ్ల వయసులో మా పక్కింటి ఓ యవనస్తురాలు, అప్పుడు వాళ్ళు అక్కడున్న పల్లెటూర్లలో పేద కుటుంబాల్లో ఉన్న వాళ్ళ బాత్రూమ్లు ఏంటంటే తాటాకు తడకలు లేకపోతే కొబ్బరాకులతోటి కట్టిన దళ్ళు అంటారు, దడి అంటారు మా సైడు. ఆ దడి ఇలా ఓపెన్ చేసి 5 ఏళ్ళ వయసు అండి. ఇలా చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు, కానీ దేవుని మందిరంలో అంటే దేవుడు నాకు చూపించిన సంగతి చెప్తున్నాను నేను మీకు. ఏమి తెలియదు, ఎందుకు చూడాలో తెలియదు, ఏం చూడాలో కూడా తెలియదు. అంత భయంకరంగా చూస్తూ, అంటే నేను ఎందుకు ఈ మాటలు చెప్పాలని అనుకుంటున్నానంటే, కొంతమంది యవనస్తులు వీటిని గ్రహించాలని, మరి ఇట్లాంటి మన అపరాధాలన్నీ దేవుని ఎదుట ఒప్పుకోవాలని
నేను తెలియచేయాలని నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను, వేరే ఉద్దేశం కాదు. సో అలా చూడడం అట్లా చేస్తుంటే అక్కడి నుంచి మా అమ్మ సూర్లో దాచిపెట్టుకున్న ఇలా ముంతలు ఉండేవి, మట్టి ముంతలో డబ్బులు దాసేది పండక్కి పిల్లలకి బట్టల కోసమని. మా అమ్మ ఇంట్లో చాలా ఇంట్లో సరిపోగా డబ్బులు మిగిలించి దాచి క్రిస్మస్ పండగ వచ్చినప్పుడు మాకు బట్టలు కొనిచ్చేది. ఆమెకి చిన్నప్పటి నుంచి భక్తి దేవుడు అంటే, నేను ఇష్టం వచ్చినట్టు పెరిగిన రకం అన్నమాట. సో ఆ రకంగా దేవుడు ప్రియులారా అక్కడి నుంచి నేను చేసిన ప్రతి దాన్ని దేవుడు ఒక సినిమా రీల్లాగా నా ముందు చూపెట్టినప్పుడు నాకు అనిపించింది, ఇవన్నీ నేను చేసిన ఘోరమైన పాపాలే, ప్రభువా నన్ను క్షమించని గట్టిగా ఒక కేక వేశాను. కణితి గ్రామంలో ఊరంతా నిద్రపోతుంది, దరిదాపు 12:30 దాటింది, 1 గంట అవుతుంది, కుక్కలు అరుస్తున్నాయి ఊళ్ళో. సో నేను అరిసిన అరుపు నిజంగా జంక్షన్కి వినపడుద్ది, వడ్లపూడి హాస్పిటల్ దగ్గర ఉన్న జంక్షన్కి వినపడుద్ది, అంత గట్టిగా అరిశాను నేను. సో నేను ఆ అరుపు అరవగానే నాకు ఒక స్వరం వినిపించింది, నా కుమారుడా నీ పాపములన్నీ క్షమింపబడి ఉన్నవి అనే ఒక స్వరం వినిపించింది. పిల్లరా నాకు 65 సంవత్సరాలు, ఇప్పుడు 66వ సంవత్సరం వస్తుంది. ఈ 65 సంవత్సరాలలో ఏ అనారోగ్యంతో నేను ఇంతవరకు నేను ఎప్పుడైతే నా పాపాలు ఒప్పుకున్నానో దేవుని శక్తి ఆ రోజు నా మీదకి వచ్చింది. ఎలా వచ్చిందో చెప్తాను. ఒక పెద్ద ఫ్లడ్ లైట్ వేస్తే, ఇప్పుడు మీకు బయట వేసిన ఫ్లడ్ లైట్ ఉంది కదా, ఎంత వెలుగుతూ వస్తుంది ఆ బయట అంతా కూడా అన్నీ కనిపిస్తున్నాయి కదా, అలా ఒక లైట్ వేస్తే ఉన్నట్టుగా మా డాబా మీద అన్ని ఇసుక రేణువులు కూడా కనిపిస్తున్నాయి నాకు. ఆ ఇసుక రేణువులు కూడా నాకు కనిపిస్తున్నాయండి. నేను ఈ సాక్ష్యం చెప్పాలని సిద్ధపడే వచ్చాను, నేను ఈ మాటలు తప్పకుండా చెప్పాలని వచ్చానన్నమాట. ఎప్పుడైతే ఇది కనిపిస్తుంది, నేను చుట్టూ చూస్తే అంత కనిపిస్తుంది, పైకి చూస్తే ఏం లేదు, మామూలుగానే చుక్కలు కనిపిస్తుంది ఆకాశం, మామూలుగా చుక్కలు కనిపిస్తున్నాయి ఆకాశం. ఇక అప్పటికి ఆ బైబిల్లో ఆ మాట ఎక్కడ ఉందో కూడా తెలియదు. దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటున్నాను, కానీ అది బైబిల్లో ఉందనే సంగతి నాకు తెలియదు. మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో నా కుమారుడు అని పాపములన్నీ క్షమించబడిన తర్వాత చూశాను. తర్వాత దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడన్న విషయం నేను అర్థం చేసుకున్నాను, నా జీవితాన్ని మార్చుకున్నాను. ఆ తెల్లవారి నుంచి నేను సిగరెట్ మానేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతవరకు నేను ఆ సిగరెట్ అంటే నాకు పడదు, ఇంకేది చూడలేదు. ఒక రోజున 2008లో గాజువాకలో వెంకటస్వామి అని ఒక సిఐ గారు ఉన్నారు. ఆయన స్టీల్ ప్లాంట్కి వెళ్ళే దారిలో ఆ కణితి జంక్షన్ అని ఉంటుంది, అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్ వెనకాతల పోలీస్ క్వార్టర్స్ కట్టారు. పోలీస్ స్టేషన్ స్టీల్ ప్లాంట్లో పెట్టలేదు, ఇంక అప్పటికి స్టీల్ ప్లాంట్లో పోలీస్ క్వార్టర్స్ కట్టారు. నేను ఎక్కడికో మీటింగ్కి వెళ్ళాను, ప్రభు నమ్ముకున్నాను కదా, బాగా దేవుళ్ళు ఉన్నాను, పరిచర్యకి వెళ్తున్నాను, నేను సాక్ష్యం చెప్పాల్సిన చోట చెప్తున్నాను. కూరమలపాలెం జంక్షన్ దగ్గరికి వచ్చాను, స్టీల్ ప్లాంట్ జంక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఆయన అక్కడ నిలబడి ఉన్నాడు, చెయ్యి ఆపాడు నన్ను. బండి నాది వెస్పా అనమాట, 2 వీలర్ బండి. ఆ బండి ఆపాడు నన్ను. ఆపితే ఆయన సిగరెట్ కాలుస్తున్నాడు, ఫుల్గా తాగి ఉన్నాడు. ఎవరు మీరు అని అడిగాను. నేను సిఐని, గాజువాక సిఐని అన్నాడు. సార్ నేను మిమ్మల్ని బండి ఎక్కించుకోలేనండి, మీరు సిగరెట్ కాలుస్తున్నారు, అది పడేస్తే ఎక్కించుకుంటాను అన్నా. నేను ఎవరో తెలుసా అన్నాడు. అయ్యా మీరు ఎవరైనా సరే నేను మాత్రం ఎక్కించుకోను, మీరు ఆ సిగరెట్ పడేస్తే నేను మిమ్మల్ని ఎక్కించుకుంటాను అని అంటే, సరే సిగరెట్ పడేశాడు, కాలుతో రాసేసాడు, చెప్పు కాలుతోటి రాసేసి కూర్చున్నాడు. నేను గాజువాక సిఐని అని చెప్పాడు. అవును సార్, నేను ఎందుకన్నానంటే నేను ఒకప్పుడు చైన్ స్మోకర్ని. చైన్ స్మోకర్ అంటే సిగరెట్ కాల్చి చివరికి వస్తుంది కదా, ఆ చివరికి వచ్చిన ముక్కని ఇంకో కొత్త సిగరెట్ తీసి నోట్లో పెట్టుకొని ఆ ముక్కతోనే వెలిగించుకుంటారనమాట. దాన్ని ఏమంటారని చైన్ స్మోకింగ్ అంటారు. సో అలా తాగేవాడిని అనమాట, అలాంటి స్మోకింగ్ చేసేవాడిని అండి నేను. కానీ నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. దేవుడు నా అలవాట్లన్నీ తీసేశాడు, నా జీవితాన్ని మార్చాడు, నాకు ఒక క్రొత్త జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. నేను ఇంతవరకు ఏ బలహీనత కూడా, ఏదో సీజనల్గా వచ్చే జలుబు దగ్గులు లాంటివి తప్ప నేను ఎప్పుడు మంచాన పడిన అనుభవం అయితే, ఏదో లాంగ్ సిక్ అయితే నా జీవితంలో రాలేదు నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత. అంతకుముందు తరచుగా ఏదో ఒకటి వస్తూ ఉండేవి, కానీ
నాకు అలా రాలేదండి. సో అందుకని నేను ప్రభువుకు సమర్పించుకున్నాను, అందుకనే నేను మిమ్మల్ని బండి ఎక్కించుకున్నాను అన్నాను. మీరేమన్నా ఫీల్ అయితే క్షమించండి. నేను కణితి జంక్షన్కి వెళ్ళే లోపు ఇదంతా చెప్పడానికి ఒక 2 నిమిషాలు బట్టి ఉంటుంది. మేము కణితి జంక్షన్కి వెళ్ళాము, ఆయన దిగిపోతున్నాడు, దిగాడు. నాకు భార్య ఉందండి, నేను ఇంకొక ఆమెతో ఉన్నాను, ఆవిడ ఇక్కడ ఉంది పోలీస్ క్వార్టర్స్లో. ఇక్కడ క్వార్టర్ నేను తీసుకుని ఆవిడ ఇక్కడ పెట్టాను. నా బిడ్డలు చాలా యాతనలు పడుతున్నారు, నా కోసం ప్రార్థన చేయండి అని ఇలా ఒంగుని నిల్చున్నాడు. క్రైస్తవుడే, మనిషి క్రైస్తవుడే, భార్య మంచి విశ్వాసురాలే, ఇక్కడ ఉన్నావిడ కూడా మంచి విశ్వాసురాలే. ఆమె మరి తను అక్కడ నిలబడి ఆ కణితి జంక్షన్లో ఆ బస్ స్టాప్లో అతను నా బండి దిగి వెంటనే నేను కూడా స్టాండ్ వేసి నుంచుని చాలా గట్టిగా ప్రార్థన చేశాను. తర్వాత ఆయన ఏమయ్యాడో నాకు తెలియదు, ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయాడో ఏమయ్యాడో నాకు తెలియదు, కానీ మొత్తానికి ఏం జరిగిందో కానీ నాకు మాత్రం చాలా సంతోషం అనిపించింది. సో ప్రియులారా, మరి ప్రభువును ఆ రీతిగా దేవుని నేను తెలుసుకుని ప్రభువులోకి రావడం జరిగింది. దేవుని కొరకు మరి ప్రతి చిన్నదాన్ని ఒప్పుకొని ప్రభు కొరకు ప్రత్యేకంగా బ్రతకడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. 95లో దేవుని పరిచర్యకు దేవుడు పిలుచుకున్నాడు. 95 నుండి ఈరోజు వరకు మరి కొంతకాలం స్టీల్ ప్లాంట్లోనే నేనుండే క్వార్టర్ వెనకాల మాకున్న క్లస్టర్ మధ్యలో టెంట్ వేసి ఆరాధన నడిపించేవాడిని. 2000లో అగనంపూడిలో మరి కొంత స్థలం తీసుకుని ఈ అయ్యగారిలాగే ఒక మందిరాన్ని మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికోసం చాలామంది సంఘ బిడ్డలు కూడా కొంత సహకరించారు, వాళ్ళు కూడా కొంత ఫండ్స్ ఇచ్చారు. అవన్నీ పెట్టి చక్కగా మందిరం కట్టుకున్నాము, ఆరాధన చేసుకుంటున్నాము. అక్కడ మరి దేవుని పరిచర్యకే చివరి వరకు బ్రతకాలని నేను తీర్మానం చేసుకుని ప్రభువులో ఉంటున్నాను. నాకు 3 మగపిల్లలు. పెద్ద అబ్బాయి దేవుని సేవకు వచ్చారు, శాంసన్ గారి లాగా. రెండో అబ్బాయి డాక్టరు, ఆయనకి పెళ్ళయింది ఈ మధ్యనే, ఆమె కూడా డాక్టరే, గైనకాలజిస్టు. 3వ అబ్బాయి డిగ్రీ అయిపోయి మాకు పరిచర్యలో తను కూడా సహకరిస్తూ ఉంటాడు. సో ఇది నా కుటుంబం. మరి నా కోసం ప్రార్థన చేయండి. దేవుడు నా సాక్ష్యం ద్వారా మిమ్మల్ని ఎవరినైనా ప్రేరేపిస్తే, దిస్ ఈజ్ ద టైమ్ గాడ్ కాలింగ్ యూ. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. మీ ఎవరైనా సరే ఆయనకు ప్రతిష్ఠించుకుంటే, సమర్పించుకుంటే, దేవా నన్ను క్షమించి నా జీవితాన్ని వాడుకో ప్రభు అని ఒకవేళ నీవు ప్రార్థన చేయగలిగితే రాత్రి ఎవరైనా సరే, నేను చెప్పగలను, దేవుడు ఖచ్చితంగా ఆయన శక్తితో, యేసుక్రీస్తు అంటే ఎప్పుడో ఉన్న దేవుడు కాదు, 2000 సంవత్సరాల క్రితం ఉన్న దేవుడుగా, ఇప్పుడున్న దేవుడు, ఇక్కడున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పునరుద్ధానం ద్వారా ఆయన దాన్ని నిరూపించిన దేవుడు. ఆయన సజీవుడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు, కానీ పరిశుద్ధాత్మగా ఆయన మన మధ్యనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు ఈ మాట? ఆయన ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు నా మాటల ద్వారా నిన్ను ప్రేరేపిస్తున్నాడు దేవుడు. ప్రియ సోదరి సోదరుడా, సో ఈ సాక్ష్యపు మాటల్ని దేవుడు మన వినికిడిలో దీవించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క సాక్ష్యపు మాటలు ముగిస్తుంటున్నాను. వాక్యం కూడా 2 మాటలు చెప్తాను. మరి దేవుని మందిరం 3 ఏళ్ళు అయింది, ఇది 4వ సంవత్సరం. పాస్టమ్ గారు ప్రార్థన చేస్తుంటే విన్నాను. మరి 3 ఏళ్ళు కాపాడావు, కార్యం జరిగించావు అని చెప్పి ఆవిడ ప్రార్థన చేస్తూ ఉంటే విన్నాను. చాలా కాలం నుంచి అయ్యగారు చెప్పిన దాన్ని బట్టి అయితే 15-16 ఇయర్స్ అయినట్టుగా చెప్తూ ఉన్నారు. సో ఆయన శాంసన్ గారు ప్రారంభించినట్టుగా మనము చూస్తాం. దేవాలయము యూదుల యొక్క చాలా పవిత్రమైన ప్రదేశం. దేవాలయానికి వాళ్ళు చాలా ప్రాధాన్యతని ఇస్తారు. ఇప్పటికి కూడా దేవాలయం లేదు వాళ్ళకి. దేవాలయం కట్టుకోవడానికి 3rd టెంపుల్ అంటారు, 3వ దేవాలయం యూదులు కట్టుకోవడానికి వాళ్ళు అన్నీ సమకూర్చుకుంటున్నారు. ఒకటి 2 వస్తువులు దొరకలేదని వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. ఒకటి రెడ్ హైఫర్ అని, ఎర్రని పెయ్య బలర్పించాలి ముందు. అది పాప పరిహారార్థం దాన్ని బలర్పించాలి. దానికోసం వెతుకుతున్నారు. 2-3 ఏళ్లుగా పెయ్యల్ని సమకూరుస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుండి. ఎర్రని పెయ్య అంటే దానికి మచ్చ ఉండకూడదు, రెడ్ హైఫర్, రెడ్ కలర్లో ఉండాలి. అది
మచ్చలేందిగా ఉండాలి, దానికోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత మందసం కూడా కనిపించలేదన్నారు, ఈ మధ్య కనిపించిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి వార్తలు వస్తున్నాయి మన సోషల్ మీడియాలో నుంచి. సో ప్రియులారా, టెంపుల్ కట్టాల్సి వస్తే ఒక్క రాత్రి కడతారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్క రాత్రి మందిరం కట్టడం అవుద్దా? సో స్ట్రాంగ్గా సొలొమోను కట్టిన మందిరం ఎంత స్ట్రాంగ్గా ఉండిందో, బంగారపు రేకులతో పొదిగింపబడిందో, కెరూబులు శరాపులతోటి వాటి చుట్టూ వాటి మీద చెక్కబడిన స్వరూపాలు ఎలాగా ఉన్నాయో దేవాలయంలో, సొలొమోను దేవాలయంలో, అలాగే అంతకంటే గొప్పగా ఘనంగా ఖరీదైనదిగా కట్టడానికి వాళ్ళ దగ్గర అన్ని వస్తువులు ఉన్నాయి ఇప్పుడు. సో ఆ టెంపుల్ కట్టడానికి వాళ్ళు పట్టే టైం ఏంటంటే, ఒక రాత్రి ఉన్నదాన్ని కూల్చేసి, అక్కడ డూమ్ ఆఫ్ ది రాక్ అని ఒక అరబ్బుల మసీదు ఉంది వాళ్ళ దేవాలయం ప్లేస్లో, దాన్ని కూల్చేసి తెల్లవారిపాటికి మందిరాన్ని, ఇక్కడ డూమ్ ఆఫ్ ది రాక్ ఉండేది కదా ఏమైంది అనేలాగా చేయగలరు వాళ్ళు. వాళ్ళకున్న నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్స్ అలాంటివి అనమాట. సో వాళ్ళకి టెంపుల్ లేదు ఇప్పుడు. ఆ టెంపుల్కి సంబంధించిన ప్రహరీ గోడల్లో ఒక గోడ ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ గోడలో చీటీలు రాసి పెట్టి అక్కడ ప్రార్థన చేసి వస్తుంటారు. అదే మా దేవాలయం అన్నట్టుగా. దేవాలయం కోసం కట్టుకోవడానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. సో టెంపుల్ వాళ్ళకి అంత ప్రాధాన్యమైంది. కానీ క్రైస్తవులమైన మనకు టెంపుల్ అంత ప్రాధాన్యమైంది కాదు. యేసుప్రభు వారు ఏమన్నారంటే, సమరయ స్త్రీతో మాట్లాడుతూ, మన ఈ స్థలాన్ని మా పితరులు ఈ కొండ మీద ఆరాధించారు, మీరేమో ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందని చెప్తారు, నువ్వు ప్రవక్త అంటున్నావు కానీ మరి ఇలా జరిగేది కదా అని చెప్పానని అంటే, అప్పుడు ప్రభు అంటాడు, అమ్మ ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఈ యెరూషలేములోనైనా ఈ గెరిజిం కొండ మీదనైనా దేవుని ఆరాధించరు, ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఎక్కడైనా ఆరాధించవచ్చు, ఎక్కడైనా ఆరాధించవచ్చు. ఇదేమన్నా 1000 ఏళ్ల నాటి లేకపోతే 2000 ఏళ్ల నాటి ఇక్కడ ఏమైనా దేవాలయం, యేసుప్రభు దేవాలయం ఉందా ఇప్పుడు పాస్టర్ గారు తిరిగి కట్టాడని అనడానికి? అలా కాదు కదా. సో ఎక్కడ పడితే అక్కడ ఆరాధించవచ్చు. ఆయన ఆరాధించువారు ఎక్కడ పడితే అక్కడ ఆత్మతో సత్యముతో ఆరాధించే ఒక కాలం వస్తుందమ్మా అని చెప్పి దేవుడు ఆమెతో చెప్తే, మాకు మెస్సయ్య అని ఆయన వస్తాడు, ఆయన ఇవన్నీ చెబుతాడని మేము విన్నాము అని అంటే, నీతో మాట్లాడుతున్న ఆయనే నేను అని చెప్పి ప్రభు చెప్పగానే ఆవిడ ఆ కొండ వదిలిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి ఆ సుఖార ఊరిలో మనుషులందరినీ తీసుకొచ్చి, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడిని నేను మీకు చూపిస్తాను రమ్మని చెప్పి తీసుకెళ్ళిన సందర్భంలో, ఆ ఊరంతా మార్పు చెందిన క్రమంలో ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఆరాధించే స్థలం ఎక్కడ దేవుని ప్రజలు కూడుకోవటానికి. ఇప్పుడు ఇదేంటంటే, ఇక్కడ యేసుప్రభు ఉండడు, ఇక్కడ యేసుప్రభు ఉండడు. నీవు ఆయన్ని ఆరాధించడానికి నీ హృదయాన్ని సమర్పించుకొని నువ్వు 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 ఇక్కడికి వస్తే ఆయన ఇక్కడికి వస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దీన్ని చక్కగా కట్టుకోవాలి, అందుకని దీన్ని శుభ్రంగా చూసుకోవాలి. అందుకని ఇక్కడ అపవిత్రమైన వాటిని జరిగించకుండా మనం చూసుకోవాలి, కాపాడుకోవాలి, మంచిగా చేసుకోవాలి. నిజంగానే ఇందాక పాస్టర్ గారు చెప్తున్నాడు, ఒక ఏసీ పెట్టుకోగలిగాము, మరి ఇంత స్పేస్కి ఒక ఏసీ అయితే సరిపోదు. ఇక్కడ ఒక 3 ఏసీలైనా ఉంటే కానీ దీంట్లో సరిపోదు. మేము కూడా మా వాళ్ళు కూడా ఏసీ పెడదామని చెప్పానంటే, ఎందుకులేండి చూడడానికి లగ్జరీగా అనుకుంటారు ఎవరైనా వచ్చి చూసిన వాళ్ళు, పర్వాలేదు దేవుని సన్నిధిలో ఉండి ఆ మాత్రం కాస్త ఇబ్బంది పడలేమా? ఇప్పుడు మనకు వేడిగా ఉంది కదా ఇక్కడ, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు వేడిగా ఏంటి చల్లగా ఏంటి? అసలు మనకు ఆ స్పర్శ ఉండొచ్చా, స్పృహ ఉండొచ్చా? వేడిగా ఉంది చల్లగా ఉందని స్పృహ ఉండొచ్చా? మన దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఆ ఎర్రని ఎండలో శ్రమలు సహించిన దేవుడు కాదా? నీ కొరకు నా కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించలేదా? నిన్ను నన్ను శుద్ధులుగా చేయడానికి, యుగయుగములు ఆయనతో ఉండడానికి మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన శక్తిమంతుడు ఆయన ఏమైనా చేయగలడు కదా. ఆయన చేసిందే కదా ఇదంతా. పాస్టర్ గారు నా బలంతో చేశానని అంటాడా? నా శక్తితో, నా ధనంతో, నా సంపదతో నేను ఈ మందిరం కట్టగలిగానని ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని మందిరం గురించి దైవజనుడని దావీదు అంటాడు, నాకు సమయం లేదు కానీ నేను అన్నదానికంటే ఎక్కువే మాట్లాడుతున్నాను, మరి నాకు అలా నడిపింపు వస్తూ ఉంటే నేను మాట్లాడుతూ ఉన్నాను అనమాట.
దైవజనుడు దావీదు మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో నేను చదివేస్తానులేండి, నేనే తీసి చదవటానికి ప్రయత్నం చేస్తాను రిఫరెన్స్ని. 29వ అధ్యాయంలో నేను చదువుతాను, చూడండి, వినండి. 10వ వచనం నుండి చదువుతున్నాను. రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రం చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. యెహోవా భూమి ఆకాశములందు సమస్తము నీ వశము. మహాత్మ్యము, పరాక్రమము, ప్రభావము, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు. హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ప్రభావము గల నీ నామమును కొడియాడుచున్నాము. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను. దావీదు టన్నుల కొద్దీ బంగారాన్ని సమకూర్చి దాచి ఉంచాడు దేవాలయం కోసం. కానీ ఆయన ఏమంటాడు, దిస్ ఈజ్ మై టాలెంట్, ఇది నా శక్తి కాదు, ఇది నా బలం కాదు, నా బలం కాదు. నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగాను కదా. ఇప్పుడు ఈ మందిరం కట్టడానికి ఒకవేళ మీలో ఎవరైనా ఒక 50,000 లేకపోతే 1,00,000 రూపీస్ సమర్పించుకున్న వాళ్ళు ఉండుంటే అది మీ సామర్థ్యం కాదు, దేవుడు మీకు ఇచ్చిన సామర్థ్యం. అసలు మనకు కలిగింది ఏదైనా ఆయన వలన కలిగింది. ఇది మనకు అర్థం అవ్వాలి ఫస్ట్. మరి అంత సంపాదించడానికి నీకు ఆరోగ్యం ఉండాలి కదా, అది ఇచ్చింది ఆయన. నీకు టాలెంట్ ఉండాలి కదా, పనిచేసి ఆ డబ్బులు సంపాదించడానికి, అది ఇచ్చేది ఆయన. అర్థమవుతుందండి? సో కలిగిందంతా ఎవరిని బట్టి కలిగింది? ఆయన్ని బట్టి కలిగింది. పిల్లారా, ఇంకా చూస్తే ఆయన చాలా మంచి మాటలు దావీదు ఇక్కడ ప్రకటించడాన్ని నేను చూస్తున్నాను. నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలన కలిగాను కదా. నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. నీవు సంపాదించి మా దగ్గర పెట్టిన దాంట్లో కొంత మేము నీకు ఇచ్చాము. దేవునికి ఇవ్వడం అనే దాన్ని, దేవుని పరిచర్యకు ఇవ్వడం అనే దాన్ని మనం రాంగ్గా అర్థం చేసుకుంటున్నాం, తప్పుగా అర్థం చేసుకుంటూ బ్రతుకుతున్నాం మనం ఈ లోకంలో. ఏదో ఇతరులకు లాగా, సో ఐ కమిటెడ్ టు గివ్ దిస్ మచ్, ఐఎమ్ గివింగ్. నేను తీర్మానం చేసుకున్నాను, ఇంత ఇస్తానని ఇచ్చేసాను, అయిపోయింది, నాకేం సంబంధం లేదు అన్నట్టుగా కాదు. దిస్ ఐ హ్యావ్ గివన్, స్టిల్ ఐ హ్యావ్ టు గివ్, ఇంకా ఇవ్వవలసి ఉంది, నేను ఇస్తాను అనేటువంటి తీర్మానంతో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, మనం దాన్ని కలిగి ఉండడానికి, ఇవ్వడానికి, కలిగి ఉండడానికి అవసరమైందంతా మన దగ్గర ఉండడానికి ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, మీరు వింటున్నారా? ఇక్కడ దగ్గర కూర్చున్న సహోదరులు, మీరు వినండి ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. దీస్ ఆర్ ద థింగ్స్, ట్రూత్, సత్యము. నేను చెప్పే మాటలు వేరే మాట్లాడడానికి నాకు ఇష్టం ఉండదు. జోకులు వేయడం, తర్వాత ఏవో నవ్వించే చమత్కారాలు చెప్పడం, అవి నాకు రాదు. ఒకవేళ ఆ మనసు కూడా రావు చెప్పడానికి. అవేమి చెప్పను నేను ఎప్పుడు ఇక్కడ నిలబడితే కనుక. సో ప్రియులారా, ఈ మాటలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. సో మా పితరులందరి వల్లే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమును అయి ఉన్నాము. మా భూనివాస కాలము నీడంత స్థిరముగా ఉన్నవాడు ఒక్కడును లేడు. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామం యొక్క ఘనత కొరకు మందిరమును కట్టించుటకై మేము సమకూర్చిన ఈ సమస్త సముదాయమును నీ వలన కలిగినదే, అంతయు నీది అయి ఉన్నది. నా దేవా, నీవు హృదయము పరిశోధించుచు యథార్థవంతుల యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయము గలవాడినై ఇవన్నీ మనఃపూర్వకముగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషపడు. సో దిస్ ఈజ్ ఆల్. దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని సంతోష పెట్టడం పట్ల, దేవుని పిల్లలమైన మనము
ఓ మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు ఈరోజు రాత్రి నేను మీ మందిరానికి వచ్చినందుకు నా నోట్లో, నా అనుభవంలోని ఒక మాట మీకు చెప్పగలిగింది ఏంటంటే, దేవుడు ఆ, ఆ, ఇక్- ఇ- ఇక్కడ చూస్తే హృదయపూర్వకముగా ఇచ్చుట వలన దేవుడు సంతోషపడతాడు. మనం ఎందుకున్నామంటే ఇక్కడ ప్రియులారా, మనల్ని విమోచించిన విమోచనకర్త అయిన మన దేవాది దేవుణ్ణి, త్రియేక దేవుణ్ణి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, మన రక్షణలో ముగ్గురు ఉన్నారు, మన విమోచనలో ముగ్గురు ఉన్నారు. ఇది డాక్టర్నల్ థింగ్, అది ఎంత చెప్పడానికి ఇప్పుడు నాకు వల్ల కాదు, మీరు వింటుంటారు దేవుని మాటలు. సో ఆయనను సంతోషపెట్టడానికి మనం ఇక్కడ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు పాట పాడినా, మాట మాట్లాడినా, నీవు చక్కగా అలంకరించుకున్నా, అందంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, దాన్ని బట్టి దేవుడు సంతోషపడాలి. అందుకే నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. అర్థమైందండి? ఆయన్ని సంతోషపెట్టడం కంటే మనం చేసే గొప్ప పని ఈ ప్రపంచంలో ఏది లేదు. అర్థమైందా? దాని కొరకే మనం ఉన్నాం ఇక్కడ. దాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మనం ఆయనకి ఏమి ఇవ్వలేము, కానీ ఆయన సంతోషపడతాడు, మురిసిపోతాడు, చెప్పుకుంటాడు. ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని చెప్పుకుంటాడు. ఆయన దూతలతో ప్రస్తావిస్తాడు ఆయన. అర్థమైందండి? సో ప్రియులారా, మరి దేవాలయం గురించి ఆయనకున్న ఆసక్తిని మనం చదువుకున్నాం యోహాను సువార్తలో. ఆ మాట చెప్పి ముగించేస్తాను. దేవాలయాన్ని చివరికి ఏం చేశారంటే, యేసుప్రభు కాలానికి ఆయన దేవాలయంలోకి వచ్చేసరికి వ్యాపారపు టిల్లుగా చేశారంట. ఎలా చేశారు దాన్ని? దేవాలయాన్ని వ్యాపారపు టిల్లుగా చేశారు. అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి దేవాలయంలో. లాభం వచ్చే వాటిని జరిగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన కోపం వచ్చింది. సంతోషపడవలసిన దేవుడు మనల్ని బట్టి కోపం వచ్చింది ఆయనకి. యేసుప్రభు కోపపడ్డం ఎవరైనా చూసారా? ఆయన కోపం వచ్చింది, అవన్నీ చిందరవందరగా చిమ్మేసేసాడు. నా తండ్రి ఇల్లు మీరు దాన్ని దొంగ గుహగా చేసేవారు అని వాళ్ళని మరి గద్దిస్తూ అక్కడున్న ఆ వ్యాపారం సంగతులన్నీ బయటికి నెట్టేసేసి, మరి దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రభువు ఆ మాటని చెబుతూ, సో దేవాలయంలో ఎలాగ ఉండాలంటే పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఈ 4 గోడలు దేవాలయం కాదు. అసలు దేవాలయం ఏదో చెప్పనా? నా హృదయం, దట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. సో నువ్వు ఇక్కడికి రావడం మూలాన ఇది దేవాలయం అయిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు ఇక్కడ కూర్చోవడం మూలాన దేవుని ఆలయము నీ హృదయంలో, నీ లోపల ఉంటుండగా దేవుడు దాన్ని ఆయన చేసుకున్నాడు తను ఉండడానికి. అది చేసుకున్నాడు ఆయన. సో అది దేవాలయంగా ఉండాలి. అందులో వ్యాపారాలు అంటే దేవునికి సంబంధించనివి, దేవునికి ఇష్టం లేనివి, దేవుడు అసహించుకునేవి ఇందులో ఉండకూడదు. ఈ దేవాలయం ఇది. దేవుని స్తోత్రం చెప్పండి. సో మనం అలా చూసినప్పుడు ప్రియులారా, ఆయన ప్రసన్నుడవుతాడు, సంతోషిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. అసలు దేవుని వాగ్దానాలు చూస్తే ఒకటొకటి ఎన్ని అయినా చెప్పుకోవచ్చు. ఐగుప్తీయులకు వచ్చిన రోగంలో ఏది మీకు రానినంటాడు. అసలు మీకు రోగమే రానినంటాడు. దేన్ని బట్టి? నీ హృదయంలో ఆయన చోటు ఉంటాను బట్టి, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించడం ద్వారా నీలో ఉన్న దేవుని ఆలయమును నువ్వు పరిశుద్ధంగా చూడడం వలన అపవిత్రమైన సంగతులన్నీ అందులోంచి తీసేయడం. అందులోంచి తీసేస్తే బయట తీసేస్తావు. ఇక్కడ కనిపిస్తే తీసేస్తావు, నీ ఇంట్లో కనిపించే తీసేస్తావు, నీ బిడ్డల్లో కనిపించే తీసేస్తావు. నీవు వాటిని తీసేసేసి పవిత్రంగానే ఉండేటట్టుగా చూసుకుంటావు. ఆయన్ని సంతోషపెట్టేవాడుగానే, సంతోషపెట్టేదానిగానే నువ్వు ఉంటావు. నా మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమవుతున్నాయా? సో
ఇది మనం కొంచెం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. నాకు ఇలాగ చెప్పడమే వచ్చు వాక్యం. సో ఈ విషయాలు గమనంలో తీసుకోనండి. మరి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తూ, దైవజనులు మరి అయ్యగారు తిమోతి గారు అలాగే శాంసన్ గారిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ, మనం ఈ నూతన మందిరాన్ని నూతన సంవత్సరం మరికో సంవత్సరం అని కదా వచ్చింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచినాయో అది పక్కన పెడితే ఇప్పుడు మరికో సంవత్సరంలోకి ప్రవేశించాం కదా. ఈ సంవత్సరంలో మన తీర్మానం ఏమై ఉండాలంటే, ఈ మందిరంలోనైనా సరే, ఒకవేళ నీ ఇంట్లోనైనా సరే, నీ కుటుంబంలోనైనా సరే, నీ బిడ్డల్లోనైనా సరే, నీ హృదయంలోనైనా సరే, దేవునికి ఇష్టమైనది ఏది లేకుండా చూసుకోవాల్సిన అవసరత, బాధ్యత నీకు నాకు ఉండింది. ఇంకా అవసరమైతే ఏవైనా దానికి ఏదైనా చేర్చాల్సి వస్తే ఖర్చు పెట్టాల్సిన ఆవశ్యకత మనకు ఉండింది అని చెప్పి ఈ మాటలు మనకి తెలియజేస్తూ ఉంటున్నాయి. నా మాటలు ముగిస్తుంటున్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైన సహోదరులారా, మరి చక్కగా దైవజనులు మరి సాక్ష్యం చెప్పారు. స్టీల్పేంట్లో మరి నేను చాలాసార్లు ఒక పాస్టర్ గారితో వెళ్ళేవాడిని 2-3 సార్లు. ఇప్పుడు మరి పరిచయం, పాస్టర్ గారికి నాకు పరిచయం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మాకు కానుకలు తెచ్చిచ్చేవారు. ఇస్తుంటే పిల్లరా నేను అనుకున్నాను, కానుకలు ఇచ్చి ఓ నెల వెళ్ళాం వచ్చాం, మళ్ళీ 2వ నెల వెళ్తుంటే ప్రభా